స్టార్ భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా పేరు సంతపూరు వెంకట కమలదత్త శర్మ అంటారు. మహాగణాధిపతయే నమః, మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. మాతాపితృ సమం దైవం నదైవం పితృమర్చరేత్, సర్వతీర్థ ఫలంజ్ఞేయం మాతృవందన సదా. మాతాపితృభ్యాం నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. యద్ధి మనసాధ్యాదతి తద్వాచా తత్కర్మ నా కరోతి అని మనకి శృతి ప్రతిపాదించినటువంటి మాట. శృతి అంటే వేదము అని అర్థము. వేదంలో అనేకమైనటువంటి విషయాలు చాలా చెప్పబడి ఉన్నాయి. అంటే మానవుడు ఎలా పుడతాడు, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకూడదు, వచ్చినటువంటి ఈ మానవ జన్మని ఎలా సార్థకత చేసుకోవాలి, శరీరము దేహము వెళ్ళిపోయిన తర్వాత వీడు తగు ఆ మర్యాదలన్నీ ఎలా చేసుకోవాలి, ఇలా అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా మనకి వేదంలోనే ఉన్నాయి అని చెప్పటానికి ఎలాంటి అనుమానం కూడా లేదు. వేదమే తప్ప వేరే దాని నుండి తీసుకోవటానికి ఎలాంటి అవకాశం కూడా లేదు. పై 3 యుగాలలోకెల్లా కలియుగం చాలా చిన్నది అని, కలియుగంలో మానవులు ఎలా తరించాలి అని అంటే దానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. కలి అవతారము ఇంకా ప్రారంభం కూడా అవ్వలేదు. కలి యుగం ప్రారంభమయ్యి సుమారుగా 5000 సంవత్సరాలు గడిచాయి. సైన్స్ రీత్యా 2025లో ఉన్నప్పటికీ శాస్త్ర దృష్ట్యా చూస్తే 5000 సంవత్సరాలు దాటింది అని మనకి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు దేవీ శరణ్ నవరాత్రి మహోత్సవములు అని లోకంలో చాలా ప్రసిద్ధి, అందరూ చేస్తూ ఉంటారు. ఈ శరన్నవరాత్రులు అంటే ఏమిటి? శరద్ ఋతువు ప్రారంభమవుతుంది కాబట్టి ఇది శరన్నవరాత్రులు అని దీనికి పేరు. అలా చూసుకుంటే ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క నవరాత్రులు చెప్పబడి ఉన్నాయి. చైత్రమాసంలో రామనవరాత్రులని, ఆషాఢంలో వారాహి నవరాత్రులని, ఇలా శరద్ ఋతువుకి వచ్చేసరికి శరన్నవరాత్రులు. అయితే ఈ శరన్నవరాత్రులు చాలా విశేషం. ఈ నవరాత్రులలో అమ్మవారిని ప్రతి ఒక్కళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. జంతువునాం నర జన్మ దుర్లభం అని మనకి శాస్త్రం చెప్పింది. అంటే అన్ని జన్మలోకెల్లా మానవ జన్మ చాలా దుర్లభమైనటువంటిది, అంటే చాలా దుర్లభంగా ఉంటుంది. కలియుగంలో మానవులందరూ ఎలా ఉంటారు అని విచారిస్తే అల్పశ్చ జ్ఞానః బహవశ్చ విఘ్నః, అంటే వీడికి కలి ప్రభావం చేత మానవుడు చాలా అల్ప జ్ఞానంగా ఉంటాడు. వీడి జ్ఞాపక శక్తి చాలా తక్కువ. వీడు చేసే ప్రతి పనిలోనూ విఘ్నాలు, అంటే కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాడు. ఉదాహరణకి ఒక పిల్లవాడు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు వాడు మంచిగా రాస్తాడా లేడా అనేది వాడికే భయంగా ఉంటుంది. ఏదైనా ఒక కార్యం చేద్దామా, ఒక ఇల్లు కడదామా అంటే ముందు భయంతో ఉంటాడు. నా కూతురి పెళ్ళి ఎలా చేయాలో ఏమో, చేతిలో డబ్బు ఉంటాయో లేదో, పలానా ఇల్లు కడితే నేను లోనుకు తీసుకెళ్ళాలి, లోనుకి డబ్బులు కడతానో లేదో. ఈ విధంగా కలియుగంలో బహవశ్చ విఘ్నాః, అనేకమైనటువంటి కష్టాలని ఎదుర్కొంటూ ఉంటారు ఈ మానవులందరూ కూడా. మనకి జన్మ సార్థకత చేసుకోవటానికి వేదవ్యాసుడు అనేటువంటి మహర్షి ఇతఃపూర్వం పై 3 యుగాల కానీ కలియుగానికి కానీ మనకి చక్కటి దారి వేసి పెట్టారు ఆయన. అది ఎలాంటి దారి అంటే, మనము జన్మ తరించినా కూడా వేదవ్యాసుడి యొక్క రుణం తీర్చుకోలేనిది. దానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నా కలియుగంలో కలవు చండీ వినాయకౌ, అంటే కలియుగంలో ఏ మానవుడైతే వినాయకుడిని కానీ అమ్మవారిని అయినా ఆరాధిస్తారో వాడికి మోక్షం వస్తుంది అని మనకి వేదాలు, శాస్త్రాలు, పురాణాలన్నీ కూడా చెబుతూ ఉన్నాయి. అయితే ఇది ఎలా చేయాలి అని అంటే, కలియుగంలో ఇప్పుడు శరన్నవరాత్రులని మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, దీంట్లో భాగంగా ప్రతిపది మొదలుకొని అనగే పాడ్యమి మొదలుకొని దశమి వరకు మనం చేస్తూ ఉంటాం. దశహర అది దాని పేరు. ఎందుకు అంటే 10 రాత్రులు 9 పగళ్ళు కాబట్టి ఇది దశహర దశమి. మనకి 18 పురాణాలలో అన్ని పురాణాలు గొప్పటివైనప్పటికీ ఒక్కొక్క పురాణము ఒక్కొక్క విశేషం చెప్పుతూ వస్తూ ఉంది. అలాగే అమ్మవారిని గురించి ఏ పురాణం చెప్పింది అని అంటే మార్కండేయ పురాణము
మార్కండేయుడు అనేటువంటి మహర్షి అమ్మవారి గురించి చాలా తపస్సు చేసినటువంటి వ్యక్తి. ఆ మహర్షి మనకి అనేకమైనటువంటి మార్గాలు చెప్పాడు. మార్కండేయ పురాణంలో మొట్టమొదటగా 3 ఉంటాయి: కవచము, అర్గలము, కీలకము. కవచము, అర్గలము, కీలకము అంటే ఏమిటి అంటే మనకి శక్తి. కవచం ఏదైనా ఒక దాన్ని మనం పట్టుకున్నాము అంటే దాన్ని స్థిరమైనటువంటి ఆ శక్తి మన దగ్గర ఉండాలి. అది ఎవరు చెప్పారు అంటే బ్రహ్మ మార్కండేయ మహర్షిని అడిగాడు అని మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. బ్రహ్మ విష్ణు శివరూపమే ఈ కవచము, అర్గలము, కీలకము. ఈ 3 సంబంధించినవి. ఇలా ఇంకొంచెం లోపలికి వెళ్ళి ఆలోచించినట్లయితే గనక మనకి సప్తశతి అని పేరు. సప్త అంటే 7, శత అంటే 100. 700 శ్లోకాలలో అమ్మవారిని చాలా చాలా అంటే చాలా లోతుగా వెళ్ళి ఆ మార్కండేయ మహర్షి చాలా గొప్పగా అమ్మవారిని మనకి చూపించాడు. మొదటి అధ్యాయము అసలు ఈ సప్తశతి ఎలా వచ్చింది అంటే సురథుడు అనే ఒక మహారాజు, సమాధి అనే ఒక వైశ్యుడు, వీళ్ళిద్దరు కూడా అమ్మవారి గురించి తపస్సు చేస్తూ ఉన్నారు, అజ్ఞానంలో ఉన్నారు. వీళ్ళిద్దరికి అమ్మవారు ఎప్పటికీ సాక్షాత్కరిస్తుంది అని అంటే వీళ్ళిద్దరు కూడా అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ అమ్మవారు కనిపించడం లేదు. వీళ్ళిద్దరిని ఉద్దేశించి ఈ సప్తశతి మార్కండేయ మహర్షి మనందరికీ చెప్తూ ఉన్నాడు. మళ్ళీ సప్తశతిలోకి వద్దాం. అయితే మానవులు చేయాల్సినటువంటి కర్తవ్యం ఏమిటి అంటే మనం అనుకుంటూ ఉంటాం లోకంలో మనం ఏ పని చేసినా ఏది అవ్వట్లేదు, దీనికి ఏవైనా కారణాలు ఉన్నాయా అని చెప్పి విచారిస్తే వీడు సంకల్పం శుద్ధిగా ఉంటే తప్ప అది సిద్ధివ్వవు. మనం ఏదైనా ఒక కోరిక కోరుకుంటే అది వెంటనే అవ్వట్లేదంటే దాని లోపము వీడి దగ్గరే ఉన్నది. అది చెప్పటానికి ఎలాంటి అనుమానం లేదు. అంటే ఎందుకు లోపం ఉన్నది అంటే సంకల్పము శుద్ధిగా ఉండాలి. అలా ఉంటే తల్లి మనకి ఏదైనా ఇస్తుంది. ఇచ్చేది అమ్మనే, తీసుకునేది అమ్మనే, ఇప్పించేది కూడా అమ్మనే. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా సంకల్పం శుద్ధిగా లేకపోతే అది వ్యర్థమవుతుంది. అంటే మనం ఏం కోరాలి అసలు అమ్మవారిని అంటే జ్ఞాన వైరాగ్యము కోరాలి. మనకి శంకర భగవత్పాదులని జగద్గురువైనటువంటి శంకర భగవత్పాదులు మొట్టమొదటగా శివుడు ద్వారా దక్షిణామూర్తి రూపంలోనే ఈ ఆదిశంకరాచార్యులు మొట్టమొదటిగా కృష్ణుం వందే జగద్గురు, జగత్తుకు గురువు ఎవరయ్యా అంటే కృష్ణుడు నుండి శివుడు నుండి దక్షిణామూర్తి, తర్వాత శివుడే సాక్షాత్తుగా ఆదిశంకరాచార్య రూపంలో కలియుగంలోకి వచ్చాడు. అయితే మనం శుద్ధిగా లేకపోతే కనుక మనం సంకల్పాలన్నీ కూడా అవి సిద్ధించవు. ఇలా శుద్ధిగా ఉండాలి. తద్వారా మనము అమ్మవారిని ఏం కోరాలి? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాన్ దేహి చ పార్వతి అని శంకర భగవత్పాదులు అనేకమైనటువంటి స్తోత్రాలు రచించినారు. దాంట్లో అన్నపూర్ణాష్టకము అని కూడా ఉన్నది. దాంట్లో ఇప్పుడు చెప్పినటువంటి వాక్యం దాంట్లో ఉన్నది. మనము ఎప్పుడు బయటపడాలి అంటే సాంసారికమైనటువంటి జీవితంలో నుండి బయటపడే మార్గాన్ని బ్రతికి ఉన్నప్పుడే వీడు ఏర్పాటు చేసుకోవాలి. ఏమయ్యా మీరు పట్టుబట్ట కట్టుకొని చాలా అబద్ధం ఆడుతున్నారు, ఎవరైనా సంసారాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారా అనే మాట మీరు అనవచ్చును నన్ను. అయితే దీనికి ఇంకో మార్గం కూడా ఉన్నది. దానికి కూడా శంకర భగవత్పాదులు చెప్పి ఉన్నారు. పునరపి మరణం పునరపి జననం పునరపి జనని జఠరీ శయనం ఇహ సంసారే బహుదుస్థారే అన్నట్టు భార్య పిల్లలు పిల్లలు భార్య, దీని లోపటనే మానవుడి యొక్క జీవితాంతము కూడా గడుపుతూ ఉన్నాడు తప్ప వీడు భగవన్నామం ఎప్పుడు చేస్తాడో, ఎప్పుడు ఈ దేహాన్ని ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. ఈ కలియుగంలో వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వీడికి మోక్షం ఎలా వస్తుంది అంటే దానికి సమాధానాలు ఉండవు. అయితే మళ్ళీ మనం సప్తశతిలోకి కనుక వచ్చినట్లయితే దీనికి తగు మర్యాదలు కలియుగంలో కలౌ స్మరణాన్ముక్తి. ఇంతకుముందు అనుకున్నట్టుగా ద్వాపర యుగము, త్రేతాయుగము, కృతయుగము, ఈ 3 యుగాలలో ఒక యుగంలో తపస్సే చేయాలి, ఒక యుగంలో దానమే చేయాలి, మరొక యుగంలో యజ్ఞం చేయాలి. కానీ కలియుగంలో ఆ నియమాలు ఏం లేవండి. యజ్ఞం చేయవచ్చును, దానము చేయవచ్చును, తపస్సు కూడా చేయవచ్చును. ఈ 3 చాలా గొప్పది ఏమిటి అంటే భగవన్నామము చాలా గొప్పది అని మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఇది ఎలా చేయాలి?
అని మళ్ళీ ప్రశ్న వచ్చింది. అప్పుడు ఏం చెయ్యాలి అంటే విష్ణు సహస్రనామాలలో శివుడు పార్వతికి రాముడి గురించి చెప్పాడు. ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని ఒక్క నామం గనుక శ్రద్ధగా పలికినట్లయితే అది వెయ్యింతలవుతుంది. వెయ్యింతల పుణ్యము కలియుగంలో మానవుడికి ఒక్కసారి నామస్మరణ వల్ల వాడికి కలుగుతుంది. తద్వారా వాడు వెళ్ళిపోయిన తర్వాత అది వీడికి మార్గాన్ని ఏర్పాటవుతుంది అని చెప్పి మనకి విష్ణు సహస్రనామాలలో శివుడు పార్వతికి చెప్పినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడి నుండి ఈ సప్తశతి అనుకున్నాం కదా. అయితే దీంట్లో 700 శ్లోకాలలో మొత్తం 13 అధ్యాయాలు ఉంటాయి. అంటే అమ్మవారిని ఎవరిని వధించింది, అమ్మవారు ఎవరిని వివాహం చేసుకోవాలని చూశారు, ఎవరి ద్వారా అమ్మవారు ఉగ్రంగా మారింది, అనేకమైనటువంటి కథారూపంలో మనకి సప్తశతిలో మొత్తం కనిపిస్తుంది. అలా మొదటి అధ్యాయం తీసుకున్నట్లయితే మహిషాసుర వధ, ఆ రాక్షసుని అమ్మవారు సంహరించింది కాబట్టి అమ్మవారికి మహిషాసురమర్దిని అని పేరు వచ్చింది. అలాగే రెండవ అధ్యాయానికి వెళ్ళినప్పుడు చండు ముండు ఇలా ఇత్యాది ఈ రాక్షసులందరినీ అమ్మవారు సంహరించింది కాబట్టి చండేశ్వరి, చాముండేశ్వరి, కాళుడు అనేటువంటి రాక్షసుని సంహరించింది కాబట్టి అమ్మవారికి కాళరాత్రి అని పేరు వచ్చింది. ముఖ్యంగా ఇంకో విషయం ఏమిటి అంటే ఇప్పుడు లోకంలో బాలా త్రిపుర సుందరి అని, అమ్మ అన్నపూర్ణాదేవి అని, గాయత్రీదేవి అని, లలితాదేవి అని ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారు ఉంటుంది కదా. దానికంటే ముందే అమ్మవారు 9 అవతారాలు మనకు చెప్పబడి ఉన్నది. అవి ఏమిటి అంటే ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్ఠం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రీతి మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదాత్రీ చ, నవదుర్గా ప్రకీర్తితా. శైలపుత్రి అమ్మవారే బాలా త్రిపుర సుందరిగా కనిపిస్తూ ఉన్నది. ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, రెండవ రోజు మనకి అందరు లోకంలో అలంకారం చేస్తూ ఉంటారు కదా. ఓ రోజు గాయత్రి అని, శాకంభరి అని, ఓ రోజు అన్నపూర్ణ అని, ఇలా ఒక్కొక్కటి అవతారాలు ఒక్కొక్క అమ్మవారి రూపంలో మనకి కనిపిస్తూ ఉన్నవి. ఈ రాక్షసులు ఎలా పుట్టారు అని విచారిస్తే ప్రథమ అధ్యాయంలో విష్ణువు తన వాహనం అనగా శేషపైన పడుకొని ఉన్నాడు. కాళ్ళ దగ్గర మహాలక్ష్మి అమ్మవారు సేవ చేస్తూ ఉన్నది. విష్ణు కర్ణమలోద్భూతౌ హంతుం బ్రహ్మానముద్యతౌ అని మనకి శ్లోకం. అంటే దాని తాత్పర్యం ఏమిటి అంటే మహావిష్ణువు పడుకొని ఉన్నప్పుడు విష్ణువు ఒక్కసారి ఈ చిటికని వేలితో ఇలా అన్నట. ఇలా ఎప్పుడైతే తిప్పాడో ఆ కర్ణములో నుండి విష్ణు కర్ణమలోద్భూతౌ హంతుం బ్రహ్మానముద్యతౌ శుంభనిశుంభులు పుట్టారు. వీళ్ళు ఎలా ఉంటారు అంటే అనేకమైనటువంటి బలీయంగా ఉంటారు. ఒక్కసారి కనుక యుద్ధానికి వెళ్తే 1000 మందిని సంహరించేటువంటి శక్తి పుట్టుకతోనే ఉన్నది అని ఉన్నది. వీళ్ళు ఎవరిని సంహరించడానికి పుట్టారంటే హంతుం బ్రహ్మానముద్యతో. బ్రహ్మ అంటే వేదము అని అర్థం. వేదాన్ని కనుక మనము సమూలంగా నాశనం చేసినట్లయితే అమ్మవారిని మనం జయించవచ్చును అని ఈ ఇద్దరు కూడా అనుకున్నారు. అలా కాకుండా అనేకమైనటువంటి రాక్షసులు అమ్మవారిని వివాహం ఆడాలని, తద్వారా ఆమెను ఏమి మనల్ని చెయ్యలేదని అనేకమైనటువంటి తపస్సులు చేసి చాలా శక్తులు పొంది ఉన్నారు. 6వ అధ్యాయంలో శతాక్షి, ధూమ్రాక్షులు అనేటువంటి ఈ రాక్షసులను అమ్మవారు సంహరించినప్పుడు ఒక్క రక్తపు బొట్టు కింద పడితే ఒక్క రక్తపు బొట్టులో నుండి అనేకమైనటువంటి రాక్షసులు పుట్టుతూ వస్తున్నారు తప్ప వాళ్ళు దేవతలపైన యుద్ధం చేస్తూ ఉన్నారు, దేవతలకి శక్తి కోల్పోతూ ఉన్నారు. ఈ విధంగా జరుగుతూ ఉన్నది. దేవతలందరూ కూడా సమూహం అయ్యారు. పరిస్థితి చాలా దీనంగా ఉంది. ఇప్పుడు ఏం చేస్తే మనకి రాక్షసులపైన యుద్ధంలో గెలవాలి, వాళ్ళని సంహరించాలి అనే తపత ఉంది, కానీ రాక్షసులపైన గెలవలేకపోతున్నారు. అప్పుడు దేవతా సమూహం అంతా కూడా కలిశారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా చేతులెత్తారు. దీనికి మార్గం గణపతి దగ్గరే ఉన్నది అని తీర్మానం చేసుకొని గణపతి దగ్గరికి దేవతా పరివారం అంతా కూడా వెళ్ళింది. అసలు దేవతలకు ఆయుష్ ఇచ్చేవాడు ఇంద్రుడు. దేవతలకే కానివ్వండి, మనకే కానివ్వండి, దేవేంద్రుడు ఆయన పేరు. అంటే దేవతలకే అధిపతి ఇంద్రుడు.
ఆ ఇంద్రుడు తూర్పు భాగంలో ఉంటాడు. అలాంటి ఇంద్రాది దేవతలందరూ కూడా కలిసి గణపతి దగ్గరికి వెళ్ళి జరిగిన వృత్తాంతమంతా కూడా చెబుతూ ఉన్నారు. ఏమయ్యా, రాక్షసులు దేవతలపైన మా పైన యుద్ధం చేస్తూనే ఉన్నారు, మా వల్ల అవ్వట్లేదు, దీనికి ఏదైనా మార్గం ఉన్నదా అని చెప్పి అంటే గణపతి దగ్గరికి వెళ్ళేసరికి గణపతి ఒక్కడే మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అందరూ కూడా కలిశారు, అమ్మవారిని స్తుతిస్తూ ఉన్నారు. ఏ విధంగా స్తుతిస్తూ ఉన్నారంటే శక్రాధర సురగణ నిహతేతి వీర్యే తస్మిన్ దురాత్మని సురారి బలే చ దేవ్య తాం తుష్టువు ప్రణతినం రశిరోధరాంస వాగ్భి ప్రహర్ష పులకోద్గమచారు దేహా. అమ్మ, శక్రాధర సురగణ నిహతేతి వీర్యే, దేవతలందరూ కూడా శక్తిహీనులైపోయి రాక్షసుల ముందు తల ఉంచాల్సి వస్తుంది, దీనికి ఏదైనా మార్గం ఏమిటి అంటే అమ్మవారు అప్పుడు దేవతల కోరిక తీసుకొని ఈ సంహారం చేసింది. సంహారం చేసిన తరువాత మానవులందరూ కూడా అసలు ఈ అమ్మవారు మనల్నందరినీ ఉద్ధరింపజేయడం కోసమే అనేకమైనటువంటి రూపంలో ఉంది. ఆమెనే లలిత, ఆమెనే భువనేశ్వరి, ఆమెనే పార్వతి, ఆమెనే గౌరి. ఒక్క రూపంలోనే అమ్మవారు అనేకమైనటువంటి పేర్లతో మనం పిలుచుకుంటూ ఉంటాం. ఇలా రాక్షస సంహారం అంతా పూర్తయిపోయింది. చిట్ట చివరగా ఇంతకుముందు చెప్పుకున్నట్టు సురథుడు అనేటువంటి రాజు సమాధి అనేటువంటి వైశ్యునికి అమ్మవారు సాక్షాత్కరించింది. వీళ్ళకి వరాన్ని ఇచ్చింది అమ్మవారు. అది ఎలాంటి వరం అంటే ఏవం సమారాధజతో స్త్రిభిర్వర్షేర్యతాత్మనో పరితుష్టా జగద్ధాత్రి ప్రత్యక్షం ప్రాహచండిక. ఎవడైతే కలియుగంలో అమ్మవారిని ఆరాధిస్తారో వాడికి భోగస్వర్గాలు అందుతాయి. ఆరాధితా సైవ నృణాం భోగస్వర్గాపవర్గదా. స్వర్గము భోగం అన్నీ కూడా ఉంటాయి. వాళ్ళిద్దరిని వరాన్ని ఇచ్చింది. ఇప్పుడు మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటి? ఇప్పటి వరకు చెప్పుకున్నట్టుగా అమ్మవారు మనందరినీ ఉద్ధరింపజేయడానికి అనేకమైనటువంటి దారులు మనకి ఏర్పాటు చేసి ఉన్నారు. ఋషులు ఉత్తవాళ్ళు కాదండి, చాలా గొప్పవాళ్ళు. అంటే వాళ్ళ రుణము మనం ఎంత చేసినా తీరనటువంటి రుణము ఋషులది. ఎందుకు అంటే కలియుగం మొత్తం కూడా దృష్టిలో పెట్టుకొని కలియుగం యొక్క ఆయుష్ ప్రమాణం ఎంత అంటే 32,400,000 సంవత్సరములు కలియుగం యొక్క ఆయుష్ ప్రమాణము. ఈ కలియుగంలో మానవుడి యొక్క ఆయుష్ ప్రమాణము 121 సంవత్సరములు అని మనకి తెలుస్తూ ఉన్నది. అయితే మానవులు ఇంతకుముందు అనుకున్నట్టుగా అల్పశ్చ జ్ఞానా బహవశ్చ విఘ్నా అన్నట్టు అల్పజ్ఞాని బహవశ్చ విఘ్నా, వీడు ఏ పని చేసినా అనేకమైనటువంటి కష్టాలను ఏర్పరచు తగులుతూ ఉంటాయి. అయితే వీడు దాన్ని మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఉదాహరణకి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మొదటివాడు రెండో వాడిని అడుగుతూ ఉంటాడు, ఏమిట్రా నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు అంటే నాకు స్వర్గం కావాలరా అంటాడు వాడు. మిగతావేవి అడగడు వాడు. ఎందుకు అంటే స్వర్గం చాలా గొప్పది, దాన్ని ఎవడు కాదనలేదు. కానీ దానికి తగు ఏర్పాట్లు వీడు బ్రతికి ఉన్నప్పుడే చేసుకోవాలి. అది ఎలా అంటే ఉదాహరణకి మనం ఏదైనా ఒక ఊరికి వెళ్ళాల్సి వచ్చింది, చాలా దూరము, చేతిలో డబ్బులు కూడా ఉన్నాయి, తీసుకువెళ్ళిన డబ్బులు దారి ఖర్చుల్లోనే పూర్తిగా అయిపోయాయి. వీడి దగ్గర డెబిట్ కార్డు తప్ప ఏం లేదు. ఆ ఊరికి వెళ్ళాక వీడు ఎలాగైతే డెబిట్ కార్డ్ని స్వైప్ చేస్తే డబ్బులు వస్తున్నాయి అనే ఎలాగైతే నమ్మకంగా దీన్ని ఎంబడి పెట్టుకుంటున్నాడో ఇక్కడ కూడా దానికంటే విశేషంగా మనకి వేదం చెప్పుతూ ఉన్నది. అంటే డెబిట్ కార్డ్ అనేటువంటిది భగవన్నామం ఇక్కడ. అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని వీడు వేరే ఊరికి వెళ్తున్నాడు, దాన్ని స్వైప్ చేస్తే డబ్బులు వస్తున్నాయనే నమ్మకం ఎలాగైతే దానిపైన ఉన్నదో ఇక్కడ భగవన్నామం అనేటువంటిది స్వర్గము. అంటే ఇది బ్రతుకున్నప్పుడే చేయవలసింది. దీని ఏర్పాట్లన్నీ కూడా వీడు బ్రతుకున్నప్పుడే. ఇంతకుముందు అనుకున్నట్టుగా చాలా తక్కువ సమయము, మనం ఎప్పుడు దేహం వదిలిపెట్టి వెళ్ళిపోతామో కూడా తెలియదు. ఇప్పుడున్న నేను రేపు ఉంటానో లేదో తెలియదు. మానవుడు ఈరోజు ఉన్నవాడు ఇంకొక క్షణం ఉండలేడు. అలాంటప్పుడు మనకున్నటువంటి సమయంలో భగవన్నామమే మనకి ప్రధానంగా దారి. కలియుగంలో కూడా అదే చెప్పబడి ఉన్నది. ఇలా భగవన్నామం చేయటం వల్ల ఏం కలుగుతుంది అంటే దానికి కూడా మనకి సప్తశతిలోనే చెప్పబడి ఉన్నది. యా శ్రీ స్వయం సుకృతినాం భవనేశ్వలక్ష్మీ
పాపాత్మనాం కృతిధియాం హృదయేషు బుద్ధి శ్రద్ధా సతాం కులజన ప్రభవస్య లజ్జ తాంత్వాం నతాస్మ పరిపాలయ దేవి విశ్వం. కలియుగంలో మానవులు అనేకమైనటువంటి పాపాలు చేస్తూ ఉంటారు. అసలు వీడు పాపం చేయడానికే మానవంగా పుట్టాలి. వాస్తవానికి వీడు పాపం చేస్తే తప్ప దాని పరిహారం పోదు కదా. వీడు పాపాన్ని చేయకుండా ఉండాలి అంటే భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలి. ఆ భగవంతుడి యొక్క తత్వం ఎలాంటిది అంటే, ఎవడో అన్నట, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయగుం శివ. శివుడు విష్ణువు ఇద్దరు ఒకళ్ళేనా అంటే ఎందుకు అవుతారు? శివుడేమో కైలాసంలో ఉంటాడు, శివుడి వాహనము నంది, శివుడు భార్య పార్వతి, అతనికి నంది భృంగి పరివారము. విష్ణువేమో విష్ణులోకంలో వైకుంఠంలో ఉంటాడు, ఆయన భార్య మహాలక్ష్మి, అతని పరివారము సుదర్శనుడు. ఇలా అనేకమైనటువంటి పరివారం అంతా ఉంటుంది కదా. వీళ్ళిద్దరూ ఒకళ్ళే అని ఎవరు అనట్లేదు, ఇద్దరు వేరే వేరే. కానీ ఇక్కడ అంతర్గతమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఇద్దరు చెప్పేటువంటి తత్వము ఒకటే. ఉదాహరణకి నా చేతిలో 100 రూపాయల నోటు ఉంది, పక్కవాడి చేతిలో 100 రూపాయల నోటు ఉంది. నీ 100 నోటు నా 100 నోటు ఒకటే అంటే అది కుదరదు. దీన్ని తీసుకువెళ్ళి కొట్టులో ఇస్తే అది చెల్లుతుంది. అది ఎలా అంటే ఇద్దరు 100 నోట్లే కదా. దీని తత్వాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తత్వం అంటే విష్ణువు చెప్పే ధర్మము, శివుడు చెప్పే ధర్మాలన్నీ కూడా ఒకే రకంగా ఉన్నవి అనేటువంటిది మనం ఇక్కడ గ్రహించాలి. ఇది కనుక గ్రహించినట్లయితే వీడు పాపాత్ముడు కాస్త వీడి పాపాలన్నీ తొలగిపోయి వీడు ఇంతకుముందు అనుకున్నట్టుగా స్వర్గము బ్రతికున్నప్పుడే రిజర్వేషన్ చేయించి పెట్టుకోవాలి. ఆ టికెట్ అంతా కూడా భగవన్నామము చేస్తూ 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 ఉంటే ఏదో ఒక రోజున అమ్మవారు మనకి ప్రత్యక్షమవుతుంది. ఆ రోజున మనము దేహం చాలించి వెళ్ళిపోయిన రోజున మనకి అనేకమైనటువంటి ప్రయాణాలు, ఈ ప్రయాసలు కూడా ఉంటూ ఉంటాయి. ఊర్ధ్వలోకాలకు వెళ్ళేటప్పుడు ఆ యాసలో కష్టాలు ఏవి పడకుండా ఉండాలి అంటే ఇప్పుడే మనము బ్రతికున్నప్పుడు చక్కగా మనకి రోజులో ఒక్క గంట కుదరదా అని అనుకున్నవాడు ప్రతిరోజు దేవాలయానికైనా వెళ్ళొచ్చు, ఇంట్లో దేవతా మందిరంలోనే కూర్చోవచ్చు. ఒక్కసారి విష్ణవే నమః అనొచ్చు, లేదా శివాయ నమః అనొచ్చు, గౌరీ నమః అనొచ్చు. ఇలా అనేకమైనటువంటి నామాలు మనకి వేదవ్యాస భగవానుడు కథారూపంలో, అంటే అందరికీ వేద మంత్రం అర్థం కాదండి, అది చాలా నిగూఢంగా ఉంటుంది. దాన్ని మనం అర్థము చేసుకోలేము అనే మనల్ని గ్రహించి వాళ్ళు పురాణాలలో కథారూపంలో మనందరికీ అందించి ఉన్నారు. కానీ మనమందరం ఏం చేస్తున్నాము? ఎక్కడికి వెళ్ళినా భగవన్నామం తప్ప అంతా చేస్తూ ఉన్నాం. ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళి ఒక ప్రదక్షిణం చేసి వస్తే మన ఇంట్లో 10 బీరువాల నిండా గోల్డ్ ఉండాలి, లేదా డబ్బు ఉండాలి, ఈ కోరికలలో ఉన్నాం. కానీ మన లోపట ఉండేటువంటి హరిషడ్ వర్గాలని మనం దాటాలి. హరిషడ్ వర్గాలు అంటే కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యము. ఇవన్నీ ఈ హరిషడ్ వర్గాలని మనకు మనమే జయించినట్లయితే కనుక తప్పకుండా అప్పుడు వీడికి వైరాగ్యం సిద్ధిస్తుంది. తద్వారా సాంసారికమైనటువంటి జీవితం నుండి మనము బయటపడి అప్పుడు అమ్మ చెంతకు వెళ్ళడానికి చాలా సులభమైనటువంటి మార్గము. ఇక్కడ ఇది ఊరి పేరు ఎలికట్ట, షాద్నగర్ దగ్గరలో ఉంటుంది. ఈ కనిపించేటువంటి దేవాలయం యొక్క పేరు అంబాభవానీ దేవాలయము. ఇది చాలా మహిమాన్వితమైనటువంటి దేవాలయము. ఎలాగా అంటే బాగా జ్వరంగా ఉన్నవాడు వాడు కనుక ఆసుపత్రికి వెళ్ళి చేతగాని స్థితిలో ఉన్నప్పుడు డాక్టర్ గారు ఎలాగైతే సెలూన్ పెడితే వాడు ఒక స్థితికి వస్తాడు, ఇక్కడ కూడా అంతే. అంటే వాడు ఎలాగైతే స్థితిగతులు మంచిగా జరుగుతాయో ఇక్కడ అమ్మవారు కోరికలు కోరుకుంటే గనక తప్పకుండా నెరవేరుతాయి. దాంట్లో 100కి 1000 పాళ్ళు నిజం, అనుమానం ఏమీ లేదు. ఎందుకు అంటే స్వానుభవంగా నేను అనుభవించాను అమ్మవారి ఫలితము. నా ఒక్కడికే కాకుండా ఇక్కడ అనేకమైనటువంటి భక్తులు ఈ నవరాత్రులలో చాలా అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు. ఇక్కడ అంబాభవాని అని నామంతో ఉన్నటువంటి ఈ అమ్మవారు ప్రతిరోజు ఉదయం 4 గంటలకి శరన్నవరాత్రులలో ఉదయం 4ంటికి సుప్రభాతము, 4:30కి అభిషేకము, ఆ తర్వాత అలంకారము, పల్లకి సేవ, 10:30కి ఇక్కడ విశేషం ఏమిటి అంటే ప్రతిరోజు కూడా
సప్తశతి హోమం అవుతూ ఉంటుంది. అంటే చండీ హోమం ప్రతిరోజు నిత్యం జరుగుతూ ఉంటుంది. తర్వాత సాయంకాలంలో మళ్ళీ సహస్రనామార్చన, అమ్మవారికి విశేషంగా షోడశోపచార పూజములు, మంగళహారతులు, తీర్థప్రసాదములు, రాత్రి సమయంలో విశేషంగా భజన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. చివరిగా నేను చెప్పదలిసింది, కలియుగంలో మనకున్న సమయం చాలా తక్కువ. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అంటే మనము భగవన్నామం చేయాలి, అమ్మవారిని బాగా ఆరాధించాలి. ఇంతకుముందు అనుకున్నట్టుగా కలవు చండీ వినాయకవు అన్నట్టుగా కలియుగంలో వినాయకుడైనా ఆరాధించాలి, లేదా అమ్మవారినైనా ఆరాధించాలి. అమ్మవారిని ఆరాధించడానికి పగలనే సమయం ఏం లేదండి. నిశామయ తదుత్పత్తిం విస్తరాద్గరతో మమ, రాత్రి సమయంలో కూడా ఆరాధించవచ్చును. ఇలా అమ్మవారిని కనుక ఏ మానవుడైతే ఆరాధిస్తాడో వాడి కష్టాలన్నీ తీరిపోతాయి అని చెప్పి మనకి మార్కండేయ పురాణంలో కథారూపంలో మనకి చాలా క్లుప్తంగా చెప్పబడి ఉన్నది. కాబట్టి మనమందరము ఎప్పటికైనా, ఈరోజు కాకపోయినా రేపటికైనా వెళ్ళిపోవాల్సిందే. నేను చాలా బలీయుణ్ణి, నేను వెళ్ళిపోయిన తర్వాత నన్ను చాలామంది వస్తారు అని కూడా ఏవీ జరగవండి. మనిషిని నమ్ముకొని బాగుపడినవాడు లేడు, ఒకడిని వీడిని నాశనం చేసినవాడు లేదు. వాడి కర్మానుగతంగా పూర్వజన్మలో చేసినటువంటి పాపపుణ్య కర్మల వల్ల ఈ జన్మ ఎత్తాము. ఈ జన్మలోనే మనం అన్నీ పూర్తి చేసుకొని మళ్ళీ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఎలా ఉండాలి అంటే జన్మరాహిత్యం కోరుకోవాలి. జన్మరాహిత్యం అంటే మళ్ళీ నేను మానవుడిగా పుట్టకూడదు, ఎక్కడైనా స్థిరంగా ఉండిపోవాలి, మానవుడిగా పుట్టకూడదు అనేటువంటి ఈ కోరికతో అమ్మవారి దగ్గరికి రావాలి. అమ్మవారిని ఇంతకుముందుగా అనుకున్నట్టుగా జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అన్నట్టు ఇవి గనక మనకు వచ్చినట్లయితే జన్మరాహిత్యం తప్పకుండా అవుతుంది అని మనకు వేదవ్యాస భగవానుడు చాలా గొప్పవాడు. ఇంతకుముందు అనుకున్నట్టుగా మనం ఎంత రుణం చేసినా ఒక వేదవ్యాస భగవానుడికి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఎన్నో జన్మల సుకృతం ఉంటే తప్ప మానవ జన్మ రాదు. వచ్చింది. ఈరోజు మనం ఈ స్థితిలో అందరము ఉన్నాము అంటే దానికి ప్రధానంగా కారణం తల్లిదండ్రులండి. తల్లిదండ్రులను ఎవడైతే సేవ చేయడో ఎంత భగవన్నామం చేసినా బూడిదలో పోసిన పన్నీరుగా అవుతుంది. తల్లిదండ్రులను ఎక్కడో వృద్ధాశ్రమంలో వదిలేసి వాళ్ళని అక్కడ పెట్టి మనం నెలకింత అని చెప్పి ఫీజులాగా కడితే వ్యర్థం. అలా కాకుండా కనిపించని ఆ అమ్మ కంటే కనిపించే ఈ దేవతల్లో ఇద్దరిలో అమ్మను నాన్నను కూడా చూసుకుంటూ ఆ జగజ్జనని అయినటువంటి ఏ రూపమైనా సరే చిట్ట చివరగా ఎవరు అంటే లలితా అమ్మవారు. లలితా అమ్మవారు ఎలాంటిది అంటే అల్టిమేట్, ఇంగ్లీష్లో వాడుక భాషలో చెప్పాలి అంటే అల్టిమేట్, అంటే ఆ పైన ఇంకా ఏ దేవతా స్వరూపం లేదు. ఇంక లలితా అమ్మవారి కామాక్షి, కామాక్షి లలితా అమ్మవారు, లలితా త్రిపుర సుందరి, 3 లోకాలకు కూడా ఆమె జగజ్జనని. అలాంటి అమ్మవారిని మనం గనక తప్పకుండా ఆరాధించాలి. అన్ని రూపంలో కంటే లలిత అమ్మవారు చాలా విశేషము. లలిత అమ్మవారి నామం గొప్పది. అందుకే లలితా సహస్రనామాలలో కూడా భావనామాత్ర సంతుష్ట హృదయాయై నమో నమః. మనము ఏది చేసినా మన ముందే అమ్మవారు ఉంది అనే భావనతో చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్లుగా మనం చేయకూడదు. అలా చేస్తే ఎవడికి ఉపయోగం, వాడికి కూడా ఉపయోగం ఉండదు. భావనామాత్ర సంతుష్ట హృదయాయై నమో నమః. దక్ష ప్రజాపతి సుత వేషాఢ్యాయై నమో నమః. నిత్య యౌవన మాంగళ్య మంగళాయై నమో నమః. నిత్యము మంగళకరమైనటువంటి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క వ్యాఖ్యానం చెప్పబడి ఉన్నది. తద్వారా అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖశాంతులతో మనమందరము జగన్మాత అయినటువంటి అమ్మ సేవలో నడవాలని చెప్పి ప్రార్థిస్తూ, మా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం వల్ల, సద్గురువుల యొక్క అనుగ్రహం వల్ల, మా గురుగారి పేరు ఉప్పల అనంతగిరి శర్మ అంటారు. తద్వారా ఆ తర్వాత గురువు దెందుగూరి వెంకటేశ్వర సోమయాజులు గారు, ఆ తర్వాత గురువు కనకదండి శ్రీకాంత శర్మ అవధాని గారు. వీరు నాకు దీక్షా ఉపదేశమైనటువంటి గురువుగారు కనకదండి శ్రీకాంత శర్మ గురువుగారు. నాకు అమ్మవారి గురించి నేను తెలుసుకున్నటువంటి విషయాల్ని వారిని అడగటం, అమ్మవారిని ఎలా పొందాలనే విషయాలన్నీ కూడా నాకు ఈ ముగ్గురు ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలు నేను చెప్పటానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఇక్కడ ఎవరైనా అడిగితే ఇలా ఆరాధించండి, ఇలా ఆరాధించినట్లయితే కనుక మనకి తప్పకుండా ఫలితం కనిపిస్తుంది అని చెప్పటం. ముఖ్యంగా ఇంకొక విషయం, మా తాతయ్య గారైనటువంటి బ్రహ్మశ్రీ సంతపూరు వెంకటాచల శర్మ గారు, వారు
ఇక్కడ మొట్టమొదటగా ఈ అంబాభవాని దేవాలయంలో శరన్నవరాత్రులు ప్రారంభం చేసినటువంటి మహనీయులు, వారు వేసిన బీజం అంటే వారి ద్వారా వారు కొన్ని సంవత్సరాలు చేసి చనిపోయారు. తద్వారా మా నాన్నగారు కొన్ని సంవత్సరాలు చేశారు, ఇప్పుడు కూడా ఉన్నారు. నేను 2008 నుండి ఈ దేవాలయంలో శరన్నవరాత్రులు చేయించడానికి వస్తూ ఉంటాను. ఓం స్వస్తి. స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.